హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ను సైతం బినామీగా గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ. కాగా శివబాలకృష్ణ అవినీతి కేసులో ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించినట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చెప్పారు. శివబాలకృష్ణ పేరుపై 214 ఎకరాలున్నాయని, తెలంగాణతో పాటు విశాఖలోనూ శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లుగా తెలిపారు. శివబాలకృష్ణ గారు ప్రీవియస్ ప్లానింగ్ డైరెక్టర్ హెచ్ఎండిఏ అండ్ రేరా సెక్రటరీ రేరా సెక్రటరీ గారు ఇంట్రాగేషన్ చేయగా విచారించగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. సో మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. సో నిన్న ఆయన బ్రదర్ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఆయన విచారణలో మాకు చెప్పగా ఐడెంటిఫై చేసినవి టోటల్ తీసుకుంటే అరౌండ్ 214 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్లాట్స్ వస్తే అంటే ఈ లేఅవుట్స్లో ప్లాట్లు వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక విల్లా కూడా ఫైనల్ ఈయన ఉంటున్న విల్లా అది కూడా టోటల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవర్ రఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 crores ఉండొచ్చు అని చెప్పి, ఈచ్ ఏకర్ 1 crore ఉన్న ప్రెసెంట్లీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్స్ అవి ఇవి కనుక వేసుకున్నా కూడా ఇట్ విల్ బి హయ్యర్ అన్నట్టుగా, ఇట్ మే బి హయ్యర్ ఆల్సో, తక్కువ అయితే ఉండకపోవచ్చు. సో 250 crores అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. మేబీ ఇట్ మే బి మచ్ మోర్ హయ్యర్ ఆల్సో. అక్కడ కొన్ని ఫైల్స్ ఏవైతే కొన్ని సస్పిషియస్ అనిపించాయో అవి సీజ్ చేస్తున్నాము. దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయగా దాని నుంచి ఏం ఫైండింగ్స్ వస్తాయో ప్రొసీడ్ అవుతాం. ఒక బ్యాంక్ లాకర్ లో 18 తులాస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది, ఒక పాస్బుక్ సీజ్ చేయడం జరిగింది. అదే చెప్తున్నాం, ప్రస్తుతం పోలీస్ కస్టడీ అయిపోయింది 14 days దాకా. అవి ఫర్దర్ ఎవిడెన్స్ బట్టి మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇచ్చేస్తాం. హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ పొడిగింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ఈ రోజు 8 రోజుల కస్టడీ నేపథ్యంలో కూడా కోర్టులో హాజరుపరిచారు. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కు కూడా జైలుకి తరలించారు. అయితే ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మీడియాతో అక్కడ ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర మాట్లాడుతూ కూడా శివబాలకృష్ణ ఆస్తులు ఇప్పటి వరకు మనం 150 ఎకరాలు అనుకున్నాం, కానీ అది 214 ఎకరాలు, 29 ప్లాట్లు, తెలంగాణతో పాటు వైజాగ్ లో కూడా ప్లాట్లు ఉన్నాయి, 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్లు, 3 విల్లాలు. మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే అతని సోదరుడు శివ నవీన్ ను అరెస్ట్ చేశారు. అతనిపై కూడా భారీగా ఆస్తులు గుర్తించారు, అతని భార్యపై కూడా ఆస్తులు గుర్తించారు. హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ స్వాధీనం చేస్తున్నారు, లాకర్స్ ఓపెన్ చేసి బంగారం పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. వీటన్నిటి కూడా పరిశీలించాల్సి ఉంది. దీంట్లో అధికారుల పాత్ర ఉన్నా లేదంటే ఇతర బినామీల పాత్ర ఉన్నా ఎవరిని వదిలే ఆ పరిస్థితి లేదు. ఇంకో మరో ముగ్గురిని అరెస్ట్ చేస్తామని మాత్రం ప్రస్తుతం సిపి చెప్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీతో ఉన్నటువంటి పెట్టుబడులపై ఆరా తీస్తున్నాం, మరికొంతమంది అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న అంశాన్ని మాత్రం ప్రస్తావించారు. ప్రస్తుతం శివబాలకృష్ణ చంద్రుడు జైలుకి తరలించారు. రేపు మరోసారి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.